ఈరోజు నేను ఒక బయటికి ప్రయాణానికి బయలుదేరాను. కావాల్సిన వాళ్ళ గురించి ఎంత దూరం వెళ్ళినా కూడా శ్రమ అనుకోదు కదా! ఆ విధంగానే నేను మా అన్నయ్య గారి ఊరు వెళ్తున్నాను. అయితే అన్నయ్య గారు లేరు. కానీ వాళ్ళ ఇల్లొచ్చేసింది చూసారు కదా! నేను 120 కిలోమీటర్స్ వైజాగ్ నుంచి అంత దూరం నుంచి వచ్చాననమాట. ఈ సందులోనే వెళ్తే మా ఇల్లు ఆచపరం ఉందనమాట. ఇప్పుడు వాళ్ళ గేట్ దగ్గరికొచ్చేసాను. తలుపు తీస్తున్నాను. ఇదే గేటు. ఇదే ఇల్లు. తలుపు తీస్తున్నాను చూడండి. ఇది సీలింగ్ సరదాగా కొంచెం ఇల్లు చూపెడదామని ఈ రూము అంటే ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసి రూమ్‌లో ఏసీ, దేవుడు అన్నీ ఉన్నాయి. పాతకాలం టీవీ స్టాండ్ లాక్ కీస్ ఉన్నదనమాట. అంతేకాదండి ఇక్కడ వెంకటరమణమూర్తి ఫోటో ఎంతో బాగుంటుంది. 2 పోర్షన్స్ అనమాట. ఇప్పుడు 2 పోర్షన్స్ కూడా అద్దెకిచ్చేద్దామని వదిన ముంబై వెళ్ళిపోతారు. అందుకని డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ ఊరికే అందరికీ ఇచ్చేయడమేనండి. ఎందుకంటే ఇక్కడి నుంచి మోసుకెళ్ళలేరు కదా ముంబై. సరే నాకు కావాల్సిన కొన్ని సామాన్లు నేను పట్టుకెళ్ళాను. ఆ సూట్ కేసులు చూసారా అటకెక్కేసాయి చక్కగాను. సీలింగ్ ఎంత బాగా తయారు చేయించుకున్నారో. ఏమో మనము ఎక్కడికో వెళ్ళాలనుకుని ఏవో తయారు చేయించుకుంటూ ఉంటాం ఇంట్లోని. కానీ మనం యూజ్ చేసేదే తక్కువ. ఇగో వాటర్ ప్యూరిఫై ఇది అన్నీ సెట్ చేసుకున్నారండి వదిన. కానీ అన్నయ్య లేరు కాబట్టి వదిన ఇక్కడ ఉండట్లేదు, ముంబై వెళ్ళిపోతుంది. సో ఇల్లంతా ఖాళీ చేసి అద్దెకిచ్చేయాలని చెప్పి ఫ్రిడ్జ్లో అన్నీ తీసేసింది. అన్ని సామాన్లు అన్నీ తీసేసి ఫ్రిడ్జ్ కూడా తీసేసి మొత్తం అన్నీ ప్యాకింగ్ చేసుకొని వెళ్ళాలి. అయితే తనతో నేను గడపడానికి వచ్చాను. నాకు ముందు వదిన కన్నా అంతకన్నా ముందు ఆవిడ మంచి స్నేహితురాలన్నమాట. నాకు మంచి స్నేహం మా ఇద్దరి మధ్యనే. సో నాకేమో ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో దీపాలతో ఉన్నది కావాలన్నాను, తీసుకెళ్ళిపోమన్నారు. నేను మా ఊరు అమ్మవారి గుడికి వచ్చానన్నమాట. ఇప్పుడు ఇద్దరం వచ్చాము, మా వదిన నేను కూడా వచ్చాము. ఈ కనక మహాలక్ష్మి టెంపుల్ అంటే ఎంతో ఎంతో ప్రసిద్ధండి. మా కెరియర్ ఇక్కడే స్టార్ట్ చేశాము. డాక్టర్ గారు జస్ట్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి వచ్చినప్పుడు ఇక్కడే మా క్లినిక్ పెట్టుకున్నాము. ఇక్కడే కొన్నాళ్ళు ఉన్నాము. ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్ కోసం అప్లై చేయడం, రోజు అమ్మవారికి దండం పెట్టుకోవడం, వారం వారం వెళ్ళడం, కొబ్బరికాయ కొట్టడం, ఇవన్నీ చేసేదాన్ని. సో అదంతా జరిగిపోయేప్పుడే 38 ఇయర్స్ అయిపోయింది. అదే అమ్మ కరుణ వల్ల మేము హాయిగా ఉన్నాము. పిల్లాడు సెటిల్ అయిపోయాడు, మేము సెటిల్ అయిపోయాము, పెద్దవాళ్ళం కూడా అయిపోయాము. సో ఒకసారి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి మార్గశిర మాసంలో అమ్మవారికి చీర పెట్టాలని నా కోరిక అనమాట. గుడి లోపల ఆవరణ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుందండి. పైగా అది రావి చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేస్తే ఎంతో మంచిది. అప్పుడైతే ఇంత డెవలప్ అవ్వలేదు, కానీ అప్పుడే మేము వచ్చేవాళ్ళము. గుడి కూడా అంతగా కట్టలేదు, చిన్న గుడి ఉండేది. ఆ గుడికే మేము వచ్చి దండం పెట్టుకుని అమ్మ మాకు కావాల్సిన కోరికలు తీర్చమ్మా అంటే ఆ అమ్మవారు అప్పుడే మా కోరిక తీర్చారండి. అందుకే నాకు ఎంతో ఆనందం అనమాట. ఇప్పుడైతే ప్రత్యేకంగా కొబ్బరికాయలు కట్టే ప్లేస్ అన్నీ మార్చారు, అప్పుడైతే అక్కడ లేదు. చాలా బాగుంది ఆవరణ అంతా. అమ్మవారి చుట్టూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకుని ఓ పక్కని గోసింహ ద్వారం అన్నమాట. ఇక్కడ ఇది గోపురం అనమాట, అమ్మవారి గుడి గోపురం. అప్పుడు చాలా చిన్న గుడి ఉండేదండి, బాగా డెవలప్ చేశారు. అంటే మరి 38 ఇయర్స్ అయిపోయింది. అప్పుడు చిన్న గుడి ఉండేది. మాకు లోపలే గుడి లోపలే కొబ్బరికాయ కొట్టేవారు అనమాట. సో ఇప్పుడు చాలా బాగుంది, నాకు చాలా ఆనందిస్తుంది. మా వదిన గారు అదిగో కొబ్బరికాయ కొట్టే ప్లేస్లో నిలబడ్డారు. ఇక్కడ బయట కొట్టాలట, చెప్పాను కదా. అప్పుడేమో లోపలే అమ్మవారి పాదాల దగ్గర దండం పెట్టుకుని కుంకుమ తీసుకుని బొట్టు పెట్టుకుని లోపలికి వెళ్ళామన్నమాట. లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని కాసేపు కూర్చుని కూడా వచ్చాము. గుడి చుట్టూ ముందు ప్రదక్షిణ అయిందనమాట. ప్రదక్షిణ అయ్యాక లోపలికి వెళ్ళి అభిషేకం కూడా చేసుకున్నాం. ఎందుకో చాలా ఒక పాత స్నేహితురాలని చూసిన ఆనందం, అనుభూతి కలిగిందండి. ఆ కనక మహాలక్ష్మి అమ్మవారి దయ వల్ల మేము ఈరోజు ఇలా ఉన్నాము అనిపించింది. సో గుడావరణలో ఒక్కసారి ఇద్దరం, చెప్పాను కదా మా వదిన కన్నా ముందు నా ఫ్రెండ్ అని, ఇద్దరం కాసేపు కూర్చున్నాం. ఆవిడతో హాయిగా 1 డే ఎంజాయ్ చేశాను.
మళ్ళీ రాత్రి తిరిగి వచ్చేయాలి. అందుకని ఇది అమ్మవారు లోపల అన్నమాట గుడి. ఎంత బాగుందో చూశారు కదా. అయితే అమ్మవారిని చూసినప్పుడు అమ్మవారు నాతో పలకరించినట్టు, నన్ను దీవించినట్లు అనిపించిందండి. నాకు ఆనందంగా అనిపించింది అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ అమ్మవారి గొడవకి వెళ్ళాను అనిపించింది. చాలా హ్యాపీగా అయింది, దర్శనం అయిందనమాట. మా వారికి కూడా ఇది చూపెడదామని ఇలా ఫోటోలు విజిట్ చేశారు. ఎంత ఆనందం వేసిందంటే గుడిలో చాలా రోజుల తర్వాత ఈ గుడిలో ఇలా రావడం, తర్వాత వ్యాన్ కట్టించుకోవడం ఇవన్నీ చాలా అయ్యాయండి. కానీ ఈరోజు నా వీడియోలో ఏంటంటే నేను అమ్మవారి చుట్టూ ప్రదర్శన చేసుకుని చాలా రోజులకి నా లైఫ్ సెటిల్మెంట్ అయ్యి మేము రిటైర్ అయ్యే పరిస్థితి వరకు అమ్మవారు హ్యాపీగా తీసుకొచ్చారు. ఎక్కడ ఏ ఉడిదుడుకులు లేకుండా. అమ్మ నీ చల్లని దయ నాకు ఇలాగే ఉంచమ్మా అని ఎన్నోసార్లు దండం పెట్టుకున్నాను. అదనమాట ఆ తీపి జ్ఞాపకాలు అసలు మర్చిపోలేనండి. ఎంత ఆనందం అనిపించింది అనమాట. మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.